రేవంత్ సర్కారు పాలనలో అన్ని రంగాల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జీవో నెంబర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను ముట్టడించారు. కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 2 కారణంగా పోస్టుల ఎంపిక, పదోన్నతులలో తమ వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పెట్టడం వల్ల 2024లో ఒక దుర్మార్గంగా డిఎస్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, మేనేజ్మెంట్ ఆప్షన్ ఫామ్ అని. ఆ మేనేజ్మెంట్ ఆప్షన్ వల్ల ఎస్సీ/ఎస్టీలు మేనేజ్మెంట్ ఆప్షన్ తీసుకొని డిఎస్సిలో మెరిట్ వచ్చిన అభ్యర్థులందరినీ రిజర్వేషన్లో పెట్టడం వల్ల ప్రతి జిల్లాలో ఒక 4 నుంచి 5 మంది ఎస్సీ/ఎస్టీలు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మీకు దండం పెడతాం ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్యేలారా, సీతక్క మీరు ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లో గెలిచిర్రు. ఒకవైపు మాకు ఏం జరుగుతుందో చూడండి. మీరు గెలిచి పల్లెకి లెక్కగా కాదు, నీ జాతి ఎక్కడుంది, జాతి జరుగుతున్న ఉద్యోగుల వైపు నిలబడండి. మిమ్మల్ని మేము నెత్తిన పెట్టుకుంటాము. దయచేసి మేము ఇప్పటికే చెప్తున్నాం, మళ్ళీ ఈ ప్రమోషన్లు పునరుద్ధరించాలి. చాలా వరకు జిల్లాలల్లో రిజర్వేషన్ అమలైతే లేదు. ఇష్టం వచ్చినట్టు ఎస్సీ రోస్టర్ దగ్గర అడక్వస్ రీచ్, ఎస్టీ కోట దగ్గర అడక్వస్ రీచ్. ఇష్టంలో కానీ దేశంలో కానీ సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయంటే ప్రమోషన్లో ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, మహిళలు కానీ ఓపెన్లో వచ్చిన వాళ్ళు ఎస్సీ/ఎస్టీ కోటాలు నింపమంది. దానికి విరుద్ధంగా ఎడక్పెట్టి రిప్రజెంటేషన్ పదం తీసుకొచ్చి జీవో నెంబర్ 2 తీసుకొచ్చి దాన్ని మా గొంతులకు వస్తున్నారు, మాకు ప్రమోషన్లు రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. మొన్న మొత్తం 4000 చిల్లర ప్రమోషన్లల్లో కామారెడ్డిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పోస్ట్ తీసుకుని మేము ఎలిజిబుల్ ఓపెన్లో 10 మంది ఉన్నా తీసుకుపోయి ఏం చేస్తారు, రిజర్వేషన్ కోటా పెట్టడం వల్ల ఆ కిందికి వచ్చే 10 మంది రిజర్వేషన్ ఎలిజిబుల్ ఉన్న అభ్యర్థులు 10 మంది లాస్ అవుతారు. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నత వర్గాలు, చట్టాలు చేసే దగ్గర ఉన్నత వర్గాలు ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్యేలకు ఈ విషయం మీద స్పందించండి, ఉద్యోగుల సమస్యల మీద స్పందించండి. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మేము ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల తరపున మీకు దండం పెడుతున్నాము. అడక్వసి ఈ పేరు తగినంత, సరిపోయినంత, చాలినంత అని చెప్పేసి పరి విధాలుగా నానార్థాలు తెలియజేసుకుంటూ మరి మీరు ఎస్సీలు 15%కే పరిమితం క్యాడర్షన్లో, ఎస్టీలు 10%మే పరిమితం అని చెప్పేసి దుర్మార్గ చర్యంగా ఓపెన్ కేటగిరీలో కామన్ సీనియార్లో ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీలను కూడా రోస్టర్ పాయింట్లో కల్పించడం వల్ల ఈరోజు వందలాది మంది ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ ఉద్యోగులు అన్యాయానికి గురవుతా ఉన్నారు. మరి మిగతా ఇప్పుడు 10-15 పోగా మిగతా 75% మీన్స్ ఓసీ మీన్స్ ఓపెన్ కాంపిటీషన్ అంటే అందులో ఎస్సీ/ఎస్టీ బీసీలు ఉండకూడదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మిత్రులారా, దీనిపైన ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రలకు పూరిస్తున్న ఎస్సీ/ఎస్టీని ఎదిగకుండా చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి సమాజం ఎస్సీ/ఎస్టీ అంటే ఇప్పుడే ఫస్ట్ జనరేషన్లో ఇప్పుడిప్పుడే 2003 నుంచే ప్రమోషన్స్ వచ్చినాయి. అది 2009లో 2010లోనే ఎఫెక్ట్ అనేది జరిగింది. 2014 నుంచి అడక్వెస్ అనే పేరుతోని జీవో నంబర్ 2 కల్పించేసి ఎవరికి తెలియకుండా ఇంటర్నల్గా మరి మీ పరిధి అంతే, మీరు అందులోనే ఉండాలి. ఇది దుర్మార్గమైన చర్యగా ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. జీవో నంబర్ 5ని పునరుద్ధరించాలి, జీవో నంబర్ 2ను సవరించాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. మిత్రులారా, నేటి భారత రాజ్యాంగంలో సమసమాజ స్థాపన కోసం మరి ఎస్సీ/ఎస్టీలంతా కూడా ఉన్నత స్థాయి పదవులలో ఉండాలనే ఉద్దేశంతో పదోన్నతులలో రిజర్వేషన్ అనే పదాన్ని చేర్పించి మరి జీవో నంబర్ 5 ద్వారా మరి అన్ని వర్గాల ప్రజలతో సమానంగా ఎస్సీ/ఎస్టీలు కూడా ఉన్నత పదవుల్లో ఉండాలనే ఉద్దేశంతో కల్పించినటువంటి జీవో 5ను మరి కొంతకాలం 1 సంవత్సరమే అమలు పరిచారు. అంతలోనే మరి 2004లో జీవో నంబర్ 2ను తీసుకొచ్చి మరి ఓపెన్ కేటగిరీలో వచ్చినటువంటి ఎస్సీ/ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడక్వసి పేరుతో రిజర్వేషన్కి పంపించేసి ఇక్కడ వచ్చేటువంటి ఫలాలు అందకుండా చేసి మరి వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మరి మా గౌరవ ఎమ్మెల్యేలు ఎస్సీ/ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో శాసనసభ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, వివేక వెంకటస్వామి గారు, సీతక్క గారు, ఇంకా ఉన్నటువంటి అందరూ కూడా మరి దీనిపైన దృష్టి సారించి మరి ఇట్లా ఎస్సీలకు జరిగేటువంటి అన్యాయాన్ని మరి సవరించి వారికి రావాల్సినటువంటి ఫలాలను అందించే విధంగా తగు చర్యలు తీసుకుంటారని మరొకసారి మనవి చేసుకుంటూ